హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ లవ్. ఈరోజైతే మేము శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుడికొచ్చాము. ఈ గుడొచ్చేసి తెలంగాణలోని నల్గొండ డిస్ట్రిక్ట్‌లో నార్కట్పల్లి మండలంలో ఉందనమాట. హైదరాబాద్ నుంచి నల్గొండకెళ్ళే రోడ్‌లో ఉంటుంది. సో, నార్కట్పల్లి నుంచి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్. నల్గొండ వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నల్గొండలో ఉన్న చాలా ఫేమస్ శివాలయాల్లో చెరువుగట్టు గూడా ఒకటి. ఇక్కడ శివుడు భక్తులను దుష్ట శక్తుల నుంచి రక్షించి ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామిగా పిలువబడుతున్నాడు. అంటే మెయిన్‌గా ఆరోగ్యం బాలేని వాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్‌కి వస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడైతే మేము టెంపుల్‌కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ గుడి గోపురం కనిపిస్తుంది గదా! అక్కడి నుంచి మెట్లున్నాయి. సో, మెట్ల పైన వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదంటే వెహికల్ గూడా పై వరకు వెళ్తుంది కొండపైకి. సో, మన ఓన్ వెహికల్‌లో అయినా వెళ్ళొచ్చు. లేదంటే ఆటోలు గూడా ఉంటాయి. సో, మేమైతే మెట్ల పైన ఎళ్ళలేదు. పిల్లలున్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్కుతారో లేదో అని. మెట్ల పైన వెళ్ళాలనుకుంటే 360 65 మెట్లు ఉంటాయి. సో, నేను గూడా చాలా సార్లు చెరుగ్గట్టు ఎళ్ళాను గానీ, మెట్ల పైన ఎప్పుడు ఎళ్ళలేదు. ఎప్పుడు కార్‌లోనే పైకెళ్ళడం ఇంకంతే. కొండపైకెళ్తూ ఉంటే మధ్యలో మనకిలా ఒక శివుడి విగ్రహం గూడా కనిపిస్తుంది. అండ్ ఈ ఘాట్ రోడ్‌లోనే ఇంకా పైకెళ్ళిపోవచ్చనమాట. మేమెళ్ళిన రోజు చాలా తక్కువ మందున్నారు. ర్యాండమ్‌గా మేము వెడ్నెస్‌డేనా, థర్స్‌డేనా అలా వెళ్ళాము. అందుకని ఆ రోజు ఎక్కువ జనాలు లేరు. మామూలుగా అయితే సోమవారం గానీ, అమావాస్య రోజు గానీ, కార్తీక మాసం టైంలో గానీ చాలా రష్ ఉంటది. వెహికల్స్ కొండ పై వరకు గూడా ఎళ్ళవనమాట. మధ్యలో ఏదో ఒక చోట మన వెహికల్ పార్క్ జేసి నడుచుకుంటూ పైకెళ్ళాల్సొస్తది. సో, ఫైనల్‌గా మేమైతే కొండపైకొచ్చి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. పైకెక్కడానికి కొంచెం ఇలా కొండపైకి ఎక్కుతున్నప్పుడు ఎత్తుగా ఎలా ఉంటది, అలా ఉంటది. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి గానీ, లేదా ఏదైనా మోకాలు నొప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే. ఎక్కడానికి కొంచెం ఆయాసంగా అనిపిస్తది. సో, ఇక్కడికి రాగానే ఫస్టు రైట్ సైడ్‌లో మనకి కొలనుంటదనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు సత్యనారాయణ స్వామి వ్రతాలు గానీ, అలా ఏమన్నా చేసుకోవాలంటే మండపం ఉంటది. సో, ఫస్ట్ అయితే మేము కొలను దగ్గరకొచ్చాము. ఇక్కడ ఎవరైనా పుట్టెంటుకలు తీసుకున్న వాళ్ళు గానీ, లేదంటే గుండు చేపించుకున్న వాళ్ళు గానీ, అలాంటి వాళ్ళు ఉంటారు గదా! సో, అవన్నీ జేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ స్నానాలు జేస్తారు. లేకపోతే నార్మల్‌గా గూడా మనం ఎక్కడైనా ఎళ్ళినప్పుడు స్నానం జేసి గుడికెళ్తాం గదా! అలాగే వచ్చిన భక్తులందరూ గూడా ఈ గుండంలో మునిగి దర్శనానికెళ్తూ ఉంటారు. లేదు మేము స్నానం జెయ్యము అని అనుకుంటే ఇలా కాళ్ళు చేతులు కడుక్కొని గూడా వెళ్ళొచ్చు. చలికాలం గదా! నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి. అండ్ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు గుండంలో నీళ్ళు గూడా ఫ్రెష్‌గానే ఉన్నాయి. తర్వాత స్నానం చేసిన తర్వాత చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ గూడా ఉంటాయి. ఏమి ఇబ్బంది ఉండదు. సో, ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు స్నానాలు చేసి అవన్నీ చేస్తూ ఉంటారు. గుండంలోంచి ఇలా పైకి స్ట్రెయిట్‌గా వెళ్తే ఈ మెట్ల నుంచి మనకు టెంపుల్ ఒస్తుంది. ఈ వీడియోలో నేను ఈ చెరువుగట్టు మొత్తం డీటెయిల్‌గా చూపిచ్చాను. సో, అక్కడి నుంచి వస్తే మనకి ఇక్కడ ఒక గద్దె ఉంటదనమాట. ఈ గద్దె చుట్టూ పసుపు, కుంకుమ ఏసి ప్రదక్షిణాలు చేసి అవన్నీ చేస్తారు. మెయిన్ ఇక్కడ గద్దె దగ్గర పాదుకలుంటాయి. ఎవరికైతే ఆరోగ్యం బావుండదో వాళ్ళు ఆ గుండంలో స్నానం చేసి వచ్చి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళ పైన పాదుకలన్నీ పెడతారనమాట. ఇందాక మీకు వీడియోలో కనిపించింది కదా! సేమ్ అలాగే. అలా పెట్టి కొంచెం అలా ఇలా చేస్తారు. సో, అప్పుడు వాళ్ళ హెల్త్ అంతా బాగైపోతది. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి అని చెప్పేసి చాలామంది భక్తులు నమ్ముతారు. నేను చెప్పాను గదా! మెయిన్ హెల్త్ బాలేని వాళ్ళే ఎక్కువగా వస్తారు ఇక్కడికి. అమావాస్య రోజు చూడాలి ఇదంతా ఫుల్ అయిపోతుంది. మీరిక్కడ చూస్తున్నారు గదా! వాళ్ళకు దేవుడొచ్చిన వాళ్ళుంటారు గదా! వాళ్ళకు జడలంతా ఇట్లా కట్టి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. మేమైతే వీళ్ళని శివసత్తులు అంటాము. వాళ్ళకి దేవుడు ఆవహించి మనకు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే అవి చెప్తారనమాట. పెళ్లి గురించా, చదువు గురించా, లేదా జాబు, లేదంటే ఏమన్నా ఆరోగ్య సమస్యలున్నాయా, వాటన్నిటి గురించి వాళ్ళు చెప్తారనమాట. మనకిష్టముంటే అడిగి తెలుసుకోవచ్చు. మేమైతే ఎప్పుడు అడగలేదు. మెయిన్‌గా ఇలాంటి వాటి గురించి నాకు పెద్దగా తెలీదు. నేను ఇంకా అడగననమాట. ఎలా అయితే అలా ఆ రోజుకెళ్ళిపోతుంది గదా! అనే టైపు నేను. కాకపోతే దేవుడిని మాత్రం మంచిగా నమ్ముతాను. ఇంకా ఇక్కడ మేము గర్భగుడిలోకి ఎళ్ళిపోతున్నాము. ఇది గర్భగుడిలోకి ఎళ్ళే దారి. కొండ కింద ఉంటాడనమాట దేవుడు. ఇక్కడ పడమర వైపు చూస్తున్నట్టు ఉంటాడనమాట దేవుడు. గర్భగుడిలో మన ఇష్ట ప్రకారం అర్చన, అభిషేకాలు అన్నీ చేపిచ్చుకోవచ్చనమాట. దానికి సంబంధించిన వస్తువులన్నీ మనం ముందే తెచ్చుకోవచ్చు. ఇక్కడ గర్భగుడిలో ఏం పూజ జెయ్యము, త్వరగా ఎళ్ళిపోండి అట్లాంటిది ఏముండదు. ఎంతసేపైనా ప్రశాంతంగా పూజ చేపిచ్చుకోవచ్చు. కానీ కొంచెం జాతర అట్లాంటి టైంలో మాత్రం కొంచెం టైం పడతది. అలాంటివన్నీ అలో జేస్తారో లేదో నాకు తెలీదు. సో, అసలు ఈ గుడికున్న స్టోరీ ఏంటంటే, త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు పరశురాముడి తండ్రి తలను నరికినప్పుడు పరశురాముడు కోపంతోటి 21 సార్లు మొత్తం భూమి పైన దండెత్తి క్షత్రియుల్ని చంపుతాడంట.
అప్పుడు ఆ పాపమంతా పరిహారం అవ్వడానికి మొత్తం దేశమంతా చాలా ప్లేసెస్‌లో శివలింగాలని ప్రతిష్ఠిస్తాడంట. దాంట్లో మొత్తం 108 శివలింగాలు ప్రతిష్ఠిస్తే దాంట్లో 108వ శివలింగం ఈ చెరువుగట్టు శివలింగము. పరశురాముడు తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షం కాలేదని కోపంతోని గొడ్డలితో శివలింగం పైన కొట్టబోతాడంట. కొట్టబోతాడు అని కొంతమంది చెప్తారు. కొట్టాడు అని కొంతమంది చెప్తారు. అది అయితే నాకు క్లారిటీ లేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైతాడంట. అలా ప్రత్యక్షమైన శివుడు కలియుగాంతం వరకు భక్తులను కాపాడుతానని చెప్పేసి వరం ఇస్తాడంట. అలాగే కలియుగంలో ఈ గుడి బాగా ఫేమస్ అవుతుంది, ఎప్పుడు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా వరం ఇస్తాడంట. అందుకే ఇక్కడ ఎప్పుడు చూసినా చాలా రష్ ఉంటుంది. కొండపై నుంచి ఇదనమాట వ్యూ. ఇంకా మేము గర్భగుడిలోంచి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ హనుమాన్ గుడి ఉంటుంది. అక్కడ హనుమాన్ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఇటువైపు కిందకి కొంచెం దిగితే ఎల్లమ్మ గుడి, కాలభైరవ గుడి అవన్నీ ఉంటాయన్నమాట. ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కుకున్న వాళ్ళు బోనం కూడా చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా, పిల్లల కోసం ఇక్కడ అమ్మవారి దగ్గర ఉయ్యాలలు కూడా ముడుపు కడతారనమాట. పిల్లలు కాని వాళ్ళు అండ్ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. అమావాస్య రోజు వస్తే ఈ గుడి మొత్తం ఎక్కడ చూసినా చాలామంది కొండపైన నిద్ర చేస్తూ ఉంటారు. గుడిపైన మనకు అస్సలు ఖాళీ ప్లేస్ ఉండదు. అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే మనలో ఏమన్నా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంతమంది దుష్ట శక్తులు, పీడలు అట్లా అనుకుంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి అని చెప్పేసి బాగా నమ్ముతారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము కాలభైరవ గుడికి వచ్చాం. మంచిగా దేవాన్ రెడ్డి అనే అబ్బాయి చదివింది. అమ్మ నాన్న నాయన మా తాతలు పెద్దమ్మ చిన్నమ్మ అందరూ చెప్పినట్టు ఇన్నాళ్ళు దేవాన్ రెడ్డి అనే అబ్బాయి కళ్ళకి ఒకటే కొని మా దగ్గర మంచిగా పోలీస్ ఆఫీసర్ కావాలన్నా కుటుంబంతో కలకాలం మంచిగా ఉండాలి, పాడి పంట పిల్ల జిల్లా ఆయుర ఆరోగ్యాలతో కలకాలం వెళ్ళకాలం సారు ఎక్కడ పోయినా 10 మందిలో మంచి పేరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పెట్టుకున్న సార్కు బయట నుంచి వాళ్ళని డబ్బులు ఇచ్చే ఉంటే వాళ్ళు కొండపైనే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చాలా పైకి వెళ్తే 3 గుండ్ల పైన ఒక శివలింగం ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళడం అనేది కొంచెం పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి, లేదంటే అదే చెప్పాను కదా, మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ వెళ్ళాలంటే చాలా కష్టము. అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ పైకి వెళ్ళడానికైతే ప్రిఫర్ చెయ్యరు. చెయ్యకపోతేనే బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఇలా గుండ్ల మధ్యలోంచి ఇలా చిన్న చిన్న మెట్లు ఉంటాయి. కొన్ని ప్లేస్‌లో అయితే మెట్లు కూడా ఉండదనమాట. సైడ్‌కి రాడ్లు పట్టుకొని ఎక్కాలి. చూస్తున్నారు కదా, మా పిల్లలు కూడా ఈసారే ఫస్ట్ టైం వచ్చారు. సో ఇంత సన్నగా ఉన్నాయి ఎలా ఎక్కాలి ఏంటి అని అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, గుండు పైన అసలు మెట్లు కూడా ఉండవు. జస్ట్ సైడ్‌కి రాడ్ పట్టుకొని ఎక్కుతూ ఉండాలి. ఇది కొంచెం రిస్కీనే. నేను పిల్లల్ని పట్టుకొని అందులో శారీ కట్టుకున్నాము. కొంచెం ఎక్కేటప్పుడు నాకు కూడా ఇబ్బంది అనిపించింది. మేము చెరువుగట్టుకి చాలా ఫ్రీక్వెంట్‌గా వెళ్తాము. ఎందుకంటే మా ఇంటికి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే మా బిల్డింగ్ పైన ఎక్కి చూస్తే కొండ కనిపించే అంత దగ్గర. సో మా పిల్లలకి పుట్టెంటుకలైనా ఏవైనా మాకు అన్నీ ఇక్కడే. సో మేము ఊరికెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం చెరువుగట్టుకి వెళ్ళడానికే ట్రై చేస్తామన్నమాట. కాకపోతే కింద ఒకటే దర్శనం చేసుకొని వస్తాము. ఈ 3 గుండ్ల పైకి మాత్రం రెగ్యులర్‌గా వెళ్ళము. ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్తాము. సో ఈసారి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఒకసారి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 గుండ్ల మధ్య నుంచి వెళ్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి నమ్ముతారు. అండ్ చాలామంది ఈ గుండ్ల మధ్యలోంచి వెళ్తారనమాట. ఇంకో సైడ్ నుంచి వెళ్తే మెట్లపై నుంచి వెళ్ళొచ్చు. బట్ చాలామంది దీంట్లో నుంచి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. నేను కూడా వెళ్దామని అనుకుంటే మా పిల్లలు ఇద్దరు ఫుల్ ఏడుపు. అమ్మ వద్దు, ఒకవేళ నువ్వు దాంట్లో ఇరుక్కుపోతే ఎట్లా అని చెప్పేసి మా బాబు ఏడుపు స్టార్ట్ చేసినాడు. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళలేదు. వేరే వాళ్ళు వెళ్తుంటే వీడియో తీశాననమాట. దాంట్లో నుంచి ఈజీగానే వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ మా పిల్లలు భయపడి ఇంక వాళ్ళు వెళ్ళలేదు, నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. సో ఇక్కడ మొత్తం పైకొచ్చిన తర్వాత ఇక్కడ శివలింగం ఉంటుంది. చూసినారు కదా, మొత్తం కొండ పైన చాలా చిన్న ప్లేసు. ఆ రాడ్లు పట్టుకొని ఎక్కుతూ దిగుతూ ఉండాలి. దిగేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎక్కే దారే కొంచెం కష్టంగా ఉంటదనమాట. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది కొండ పైనుంచి చూస్తే మొత్తం చెరుగట్టు టెంపుల్ అంతా ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. ఇక్కడ కోతులు గూడా ఉన్నాయండి. ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు నా దగ్గర టెంకాయది కవర్ ఉండే. అది లాగేసుకుంటదేమో అని జెప్పేసి, వెంటబడతదేమో అని కొంచెం భయం గూడా పడ్డాం మేము.
ఇక్కడ చెరుగట్టులో ఉన్న శివలింగానికి లింగం వెనుక జడల మాదిరిగా ఉండడం వల్ల కూడా ఈ స్వామివారి గుడిని జడల రామలింగేశ్వర స్వామి గుడి అంటారని కొంతమంది చెప్తారు. ఇక్కడ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో బ్రహ్మోత్సవాలు, జాతర కూడా జరుగుతది. ఆ టైంలో అయితే చాలా రష్ ఉంటది. అగ్నిగుండాలు అవన్నీ జరుగుతదనమాట. ఎవరికైనా అవైలబుల్ ఉంటే ఆ టైంలో ఎళ్ళాలంటే ఎళ్ళొచ్చు. అప్పుడు ఇంకా బావుంటది చూడడానికి. అండ్ కొండ పైన మనకు శివలింగం మాత్రమే ఉంటది. అమ్మవారు ఉండదు. కొండ కింద మళ్ళీ అమ్మవారి గుడి సెపరేట్‌గా ఉంటదనమాట. కొండ పైనుంచి దిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు మేము అమ్మవారి గుడి లోపలికి ఎళ్తున్నాము. ఈ చెరుగట్టుకు రావాలనుకుంటే ఎక్కడి నుంచైనా రోడ్డు కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటది. హైదరాబాద్ నుంచి గానీ, విజయవాడ నుంచి గానీ, ఎక్కడి నుంచైనా నార్కట్పల్లి వరకైతే బసెస్ ఉంటాయి. అక్కడి నుంచి 4, 5 కిలోమీటర్సే కాబట్టి ఈజీగా ఆటోలో గూడా రావచ్చనమాట. ట్రావెల్‌కైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ కొండ పైన గూడా నిద్ర జేయడానికి ఉంటది. మళ్ళీ మనకు పులిహోర, లడ్డు ప్రసాదాలు అవన్నీ గూడా ఉంటాయి గాబట్టి ఫుడ్‌కి గానీ, దానికి గానీ ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడొచ్చి అమ్మవారి గుడి అనమాట. ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత మేము లోపలికెళ్తున్నాము. మనందరికీ చిన్నప్పటి నుంచి అరే! ఈ గుడి మన ఊరు దగ్గర ఉంటది. మనం చిన్నప్పటి నుంచి వెళ్తూ, వస్తూ ఉంటాము అన్నట్టు ఒక గుడి గాని, ఒక ప్లేస్ గాని ఉంటది గదా! మాకు నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఈ గుడి అలాగా అనమాట. చెరువుగట్టు గాని, యాదగిరిగుట్ట గాని అలా 2, 3 గుడులున్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తూ ఉంటాను. ఇక్కడ నల్గొండలో ఉన్న వాళ్ళు గాని, లేదా చెరువుగట్టుకి రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు గాని, మీకు ఇంతకుముందున్న చెరువుగట్టుకి ఇప్పటికి ఏం మారింది అనేసి ఏమన్నా ఐడియా ఉందా? నాకైతే ఇప్పుడు కొంచెం నీట్‌నెస్ తగ్గింది అని అనిపిస్తుంది. జనాలు ఎక్కువైన కొద్దీ ఇంకా నీట్‌నెస్ కొంచెం మెయింటైన్ చేయాలేమో అని అనిపిస్తుందనమాట. మేము ఇంత ముందుకు జూసినప్పటికీ, ఇప్పటికి ప్రతి సంవత్సరం చాలా భక్తులు పెరుగుతున్నారు. చాలామంది వస్తున్నారు. అది ఓకే. బట్ దానికి తగ్గట్టు ఇంకా కొంచెం నీట్‌గా మెయింటైన్ చేస్తే బావుంటదేమో అని నాకనిపిచ్చింది. అలాగే ఎప్పుడైనా గుడికెళ్తే ఆ ప్రశాంతతే వేరు గదా! ఇక్కడ అమ్మవారి గుడనమాట. అమ్మవారి గుడి నుంచి బయటికొచ్చిన తర్వాత ఇక్కడ కోడెలుంటాయి. కోడెను గురించి ఎంతమందికి ఐడియా ఉందో లేదో నాకు తెలీదు గానీ, మా దగ్గర గుళ్ళల్లో అయితే కోడెను కడతారనమాట. ఇక్కడ చెరుగట్లు గానీ, కొలనుపాక అట్లా కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ కోడెను కడతారు. అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అది నెరవేరినప్పుడు కోడెను కట్టడం అని అంటారు గదా! ఇట్లా మంచిగా కోడెకు కాళ్ళు కడిగి, పసుపు, కుంకుమ అవన్నీ ఏసి 3 ప్రదక్షిణలు చేపిస్తారనమాట. ఇట్లా మన కోరిక నెరవేరినప్పుడు అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మేమెళ్ళిన టైంకి వేరే వాళ్ళు చేస్తున్నారు. అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 2, 3 ఉంటాయి. ఒకటి కాకపోతే ఒకటి అవైలబుల్ ఉంటది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా వీటికి మనం ఏదైనా ఫుడ్ పెట్టడానికి కూడా పక్కన అమ్ముతున్నారనమాట. గడ్డి, బనానా అట్లా అన్నీ అమ్ముతున్నారు. మనం కొనుక్కొని వీటికి తినిపించొచ్చు కూడా మన ఇష్టము ఇంకా అది. అలవాటైపోయింది దానికి. కానీ కేర్ఫుల్ ఉండాలి ఎంతైనా. అమ్మో విని పట్టుకో ఫుడ్ కూడా. సో, ఇలా కోడను పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారనమాట. దీంతో వాళ్ళ మొక్కు తీరినట్టు. ఇది ఈ చెరువుగట్టులో ఉన్న జడల రామలింగేశ్వర స్వామి సంబంధించిన ఫుల్ వీడియో అనమాట. పైన టెంపుల్ చూపిచ్చాను, కింద చూపిచ్చాను. అండ్ 3 గుండ్ల పైన ఉన్న శివుడి లింగాన్ని కూడా చూపిచ్చాను. దాదాపుగా నేను టెంపుల్ వీడియో మొత్తం ఫుల్‌గా చూపిచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని నల్గొండ వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. మీకు చెరుగట్టు ఎంత దూరము, మీరు ఎన్ని సార్లు ఎళ్లారు అని చెప్పండి. మేమైతే ఎప్పుడు రెగ్యులర్‌గా వెళ్తూనే ఉంటాము. ఆల్రెడీ చెప్పాను గదా! మా పిల్లలకి పుట్టెంటుకలు తీపిచ్చడం, వాళ్ళకి గుండు చేపిచ్చడం అన్నీ ఇక్కడే. సో, ఎప్పుడు వీడియో తీయలేదు. బట్ ఎవ్రీ టైమ్ ఎళ్తున్నాం గదా! ఈసారి తీద్దాంలే అని జెప్పేసి ఈ వీడియో అయితే చూశాను. అండ్ ముందు నుంచి ఎళ్ళే వాళ్ళైతే ముందు ఎలా ఉండేది గుడి, ఇప్పుడు ఎలా మారింది, మీకేమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా? లేకపోతే ఇంకా ఇట్లాంటి చేంజెస్ చేస్తే బావుండు అని మీకెవరికన్నా ఏమన్నా అనిపిస్తే కింద అయితే కామెంట్ జేయండి. సో, ఫైనల్‌గా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటికొచ్చాము. గుడికెళ్తే వచ్చే ఆ ప్రశాంతతే వేరు. బట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంక షాప్స్ అన్నీ జూసిన తర్వాత ఇంక పిల్లలు ఊరుకుంటారా? మా వాడేదో బొమ్మ కొనియమని పెట్టాడనమాట. చిన్న షాపింగ్‌కొచ్చాను. తర్వాత వాడు గన్ను అవి ఇవి ఏదో కొనుక్కున్నాడు.
దాదాపు అన్ని గుళ్ళ దగ్గర ఇంకా బ్యాంగిల్స్ ఇలాంటి షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే దేవుడి ఫోటో ఫ్రేమ్లు అలాంటివి కావాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఇవాల్టి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా? ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుదిరితే చెరువుగట్టుని దర్శించుకోండి.